वसिष्ठ महादेव మీ పేరు చెప్పమ్మా. ఓకే, మీ గురుగారి పేరు? అచ్చా, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఓకే, ఏ పాఠం మీద డాన్స్ చేయడం జరిగింది? ఓకే, ఇంకా ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? అచ్చా, ఎప్పటి నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 1 year 6 months. 6 months. ఓకే, మీ స్కూల్ పేరు? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు కాస్ట్యూమ్ మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, బాగా చేశారన్నారు, మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. ఇంకా మీ గురుగారు ఎలా ఇస్తున్నారా ట్రైనింగ్? మీకు బాగా ఇస్తున్నారా? అచ్చా, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి. డాన్సర్, డాక్టర్? చెప్పండి ఫాస్ట్. డాక్టర్. వెరీ నైస్, వెరీ నైస్. చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. రవీంద్రబాద్ లాంటి ఒక గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ అ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇట్స్ వెరీ నైస్. ఈ ఏజ్ నుంచే ఎర్లీగా స్టార్ట్ చేశాం కదా. ఎస్ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ విల్ ట్రై టు కంటిన్యూ దిస్. ఎస్ సార్. పాప గారు తన ఒపీనియన్ చెప్పారు పెద్దయ్యాక డాక్టర్ కావాలని. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఇంత? డెఫినెట్లీ. బట్ ఇది మాత్రం కూచిపూడి మాత్రం షిల్ డెఫినెట్లీ కంటిన్యూ. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. వీళ్ళు మళ్ళీ చేయాలి, ఇంకా ఎక్కువ మంది కూడా రావాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఓకే, పాప గారు డాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేశారు? టైమింగ్ నల్లి మ్యామ్ ఉన్నారు కదా, గురువు గారు, తన వీక్లీ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఢిల్లీ వైఫ్ మదర్ తీసుకుని. ఓకే, ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది సార్? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్లీ డూ అగైన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు నయనకార్తి, మా గురువు గారి పేరు జోష్న బెన్నా. ఇంకా ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? మహాగణపతి. ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేశారు? ఒకటే పాట. అచ్చా, డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి. వెరీ నైస్. అచ్చా, ఇంకా వేరే డాన్సులు ఏవేవి వస్తుంది? డాన్స్ కూచిపూడి, వెస్టర్న్. వెరీ నైస్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? ఫస్ట్ పర్ఫార్మెన్స్. అచ్చా, మీరు పర్ఫామ్ చేస్తుంటే చాలా మంది మెచ్చుకున్నారు, మీరు పర్ఫామ్ బాగా చేశారన్నారు, ఐ ఎక్స్ప్రెషన్ బాగుందన్నారు, కాస్ట్యూమ్ కూడా బాగుందన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఇంత మీ గురించి గొప్పగా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే ఓకే, ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఎన్ని మంత్స్ డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 6 months.
ఓకే, మీ స్కూల్ పేరు? ఐరిష్ ఫ్లోరెన్స్ వరల్డ్ స్కూల్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ? కూకట్పల్లి. ఓకే, ఎలా అనిపించింది పెద్దోళ్ళ చేతి మీదుగా మీరు అవార్డు తీసుకున్నారు ఇంత గొప్ప వేదికగా, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది చాలా. అచ్చా, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్ ఆఫీసర్. మేడం థ్యాంక్ యూ. చప్పటి కొట్టండి. ఇంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్ ఉంది మేడం వాయిస్. ఎక్కడెక్కడ పాడారు? ఇంతకుముందు పాడారు ఎక్కడైనా? బహుమతి తీసుకున్నారు. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించారు? ఎస్, చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పర్ఫార్మ్ చేసింది. ఎస్ ఎస్. తన ఇంట్రెస్ట్ నేను ఎంకరేజ్ చేశాను. ఓకే, మోడింగ్, డాన్సింగ్, సింగింగ్ అండ్ ఆర్ట్ ఆల్సో. సో అవకాశం ఇచ్చిన సమజ్దాకి ఆర్గనైజర్కి గురువు గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంత మంచి ప్లాట్ఫామ్ రవీంద్ర భారతి అంటే చిన్నప్పుడు బయట నుంచి చూడటం తప్ప లోపలికి వచ్చి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఈ జ్యోత్స్న మేడం, జ్యోత్స్న మేడం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు ఇంత అద్భుతమైన అవకాశాలు కల్పించింది. వెరీ థ్యాంక్స్. ఓకే మేడం, పాప గారు తన ఒపీనియన్ చెప్పారు ఐఏఎస్ కావాలని. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? కానీ ఏదంటే అదే, నా నుంచి ఎలాంటి కోర్స్ లేదు. తను ఏం చదవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఆల్వేస్ 100% ఐ గివ్ సపోర్ట్. ఆ లక్షణాలు అయితే మాకు కనిపించే శ్రీనల్ని కూచిపూడి నృత్య సంగీత అకాడమీ నుంచి, మణికొండ హైదరాబాద్ నుంచి మా పిల్లలకి నుంచి ప్రదర్శిస్తున్నారండి. అండ్ ఏజ్ అదంతా కూడా అడుగుతూ ఉంటారు పేరెంట్స్. ఇది చిన్నపిల్లలు ఎలా నేర్పిస్తారు ఏంటి అంటే, పిల్లలకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కాదండి, ఫస్ట్ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి, పేరెంట్స్కి ఆ రుచి ఉండాలి. సో పిల్లల్ని ఎంతో బాగా తీర్చిదిద్దచ్చు. పిల్లలకి ఓపికతో 4 ఏళ్ల పిల్లల్ని కూడా తీసుకొచ్చే పేరెంట్స్ ఉన్నారండి ఇక్కడ. సో వాళ్లకు ఎలా కావాలో అలా చేయటం ఒక గురువుగా నా ధర్మంగా చేస్తున్నానండి. ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్ తరఫున 22 మంది వచ్చారండి పిల్లలు. ఒక 2 మాత్రం సింగింగ్ పార్టిసిపేట్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళంతా డాన్స్ చేశారు. మేడం, మీ స్టూడెంట్స్ బ్యాచ్ కి చాలా మంది మెచ్చుకున్నారు, వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆర్గనైజర్స్ కూడా మెచ్చుకున్నారు. అయితే ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఇంత అద్భుతంగా వాళ్ళు పర్ఫార్మ్ చేయగలిగారు? అంతే అండి, హార్డ్ వర్క్ అండి. పిల్లలు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా నాకు ఆ ప్రోగ్రామ్ అయ్యేదాకా వాళ్ళని కనెక్టివ్ గా ఉంటూ, ఎప్పుడు ఖాళీగా ఉన్నా పిలిపించుకొని ప్రాక్టీస్ చేయించుకోవడం అండి. ఇంటి దగ్గర తీసుకోవడం కానీ, అటు కమ్యూనిటీస్కి వెళ్ళే కానీ, లేదా నా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి చేయటం. ఖాళీగా అయితే కూర్చోకుండా చేస్తూ ఉంటాం. పిల్లలు కూడా అలాగే సహకరించారు, పేరెంట్స్ కూడా అలాగే సహకరించారు. మేడం, రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీ స్టూడెంట్స్ అందరూ బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ గురువుగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది నేను నా 17 years లో, నేను 17 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఇక్కడ పర్ఫామ్ చేశాను. అది నేను కర్నూలు నుంచి రావటం, ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయడం, కూచిపూడి ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేశాను. మా నాన్నగారు కూడా డాన్స్ మాస్టరే, వెంపటి చిన్న సత్యం గారి స్టూడెంట్ నాన్నగారు. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను నాట్యాన్ని. మరియు ఆయనతో పాటు మేము వచ్చి ఇక్కడ ప్రదర్శించినప్పుడు నేను ఎప్పుడో అనుకున్నాను, ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలన్న ఒక కళ నాకు ఈ 4 ఏళ్లుగా అయిపోయిందండి. ఇక్కడ దేవుడి దయ వల్ల నేను ఇక్కడ సెటిల్ అయ్యింది. మేడం, మీరు ఇన్స్టిట్యూట్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు? ఆఫ్లైన్, ఆన్లైన్ ఏ విధంగా ఉంది ట్రైనింగ్? యా అండి, ఆన్లైన్ మ్యూజిక్ నేను సంగీతం నేర్పిస్తున్నానండి ఆన్లైన్. అండ్ తర్వాత ఆఫ్లైన్ కూడా 20 ఏళ్ళుగా చెప్తున్నాను. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల్లో ఎంతమంది శిష్యులను తయారు చేసి ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 500 పిల్లలు ఉంటారు, 500 మెంబర్స్ ఉంటారు. ఈరోజు ఈ అవకాశం వచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ సంస్థ యొక్క ఆర్గనైజర్ శ్రీమతి జయంతి గారికి చాలా సంతోషంగా నేను కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ధన్యవాదాలు మేడం. ఈరోజు లాస్ట్ మేడం, మీ అన్ని స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అందరూ చాలా మంది మెచ్చుకున్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది అది గురువుగా? చాలా సంతోషంగా ఉందండి. ఇలా కళారాధన చేస్తూ, కళారాధన ఆర్గనైజేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు మా పిల్లలందరికీ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. డాన్సులు మీరు ఎన్ని రకాల డాన్సులు నేర్పిస్తారు? ఏ డాన్సులు నేర్పిస్తుంటారు? మొదటగా కూచిపూడి నాట్యం అండి, కూచిపూడి నాట్యం మాత్రమే నేర్పిస్తున్నాను. నా
నేను కొన్ని సంవత్సరాలు కర్ణాటకలో కూడా ఉన్నాను. సో అక్కడ భరతనాట్యం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటుంది కాబట్టి అక్కడ భరతనాట్యాన్ని కూడా నేర్పించాను. సో అడప ఇక్కడ కూడా అడిగిన స్టూడెంట్స్కి వారి కోరిక మేరకు ఇలా భరతనాట్యాన్ని కూడా నేర్పిస్తాను. ఎస్, మీది ఒక్క మాట ఎలా అనిపించింది ఈరోజు మీ నటరాజ్ ఇన్స్టిట్యూట్ కి, మీ మేడం గారికి, మీ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి పేరు వచ్చింది, పెద్దల చేతి మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. యాజ్ ఎ స్టూడెంట్ గా మీకు ఎలా అనిపించింది? ఓకే, మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీ పర్ఫార్మ్ చేశారు చాలా పెద్దల ముందు. వాళ్ళందరూ మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకొని మీకు బహుమతి ఇవ్వడం జరిగింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి. ఎస్, నా పేరు ఝాన్సీ. ఎస్, నేను ముసాపేట్ ప్రగతి నగర్ నుంచి వచ్చాను. మా గురువు గారి పేరు జ్యోత్స్న బెన్నా గారు. అండ్ నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నాను. మధ్యలో కొన్ని కారణాలుగా మానేసి మళ్ళీ మా గురువు గారి వల్ల ఆవిడ దయతో నేను మళ్ళీ 3 years నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ రవీంద్ర భారతిలో ఇది నా సెకండ్ పార్టిసిపేషన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఏ పాట మీద డాన్స్ చేయడం మీరు? పుష్పాంజలి సాంగ్ మీద డాన్స్ చేశాను. ఓకే, డాన్స్లో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి, ఓకే, చిన్నప్పుడు భరతనాట్యం, ఓకే, అండ్ వెస్టర్న్ ఓకే, కూడా వేస్తాను. ఓకే. ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే చాలా మంది మీ పర్ఫార్మెన్స్కి, మీ ఎక్స్ప్రెషన్స్కి, మీ కాస్ట్యూమ్కి బాగా మెచ్చుకున్నారు. వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు మీ గురించి వాళ్ళు ఇలా గొప్పగా చెప్తుంటే? నాకు చాలా హ్యాపీగా ఉంది. అది వర్ణించలేనిది. ఈ ప్రైజెస్ చూసుకున్న, మెడల్ చూసుకున్న లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈరోజు జనవరి 1, 2025 అండ్ దీనివల్ల నేను మరింత మా గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్, ఓకే, హిందూ కాలేజ్ సనత్నగర్ నుంచి. వెరీ నైస్. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ మీ డ్రీమ్, మీ గోల్, మీ అంబిషన్? నాకు ఒక డాన్స్ అకాడమీ రన్ చేయాలని ఉంది. వెరీ నైస్, సూపర్ సూపర్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు మీరు? నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో పర్ఫామ్ చేశాను. అండ్ మా కళాశాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. అండ్ ఎన్సీసీ రాజస్థాన్ డైరెక్టరేట్ వాళ్ళతో ఫస్ట్ ప్రైజ్ హైదరాబాద్ గ్రూప్ నుంచి క్లాసికల్ డాన్సర్గా నాకు వచ్చింది. సూపర్. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్, అందులో కూడా ఏటీసీలో పర్ఫామ్ చేశాను. అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ మా గురువు గారి వల్ల ఇదంతా సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? మా పేరెంట్స్ గురించి అసలు ఇంకేం చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ చాలా వాళ్ళకి పాదాభివందనం చేసినా కూడా తక్కువే అని అనుకుంటున్నాను. లాస్ట్ మేడం, ఈ వేదిక చిరంజీవి, ఎన్టీ రామారావు లాంటి లెజెండరీస్ అవార్డు తీసుకున్న వేదిక, అదే వేదిక మీద మీరు కూడా బహుమతి తీసుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో. మీకు ఎలా అనిపించింది? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ వాళ్ళు చేసిందే కాకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా నాతో ఉన్నాయేమో అని ఇప్పటికీ అనుకుంటున్నాను. వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నానేమో అనిపించింది. సూపర్. ఒక తండ్రిగా మీకు ఎలా అనిపించింది పాపగారు విజయాన్ని, సక్సెస్ని చూసి? బాగా చేశారు. ఓకే, టీచర్ కూడా చాలా బాగా నేర్పారు. ఓకే, వాళ్ళ టీచర్కి ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. చాలా బాగా చేస్తానంటే ఏమైనా చేయడానికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పు. చాలా హ్యాపీగా అనిపించింది. అచ్చా, మీ పేరు, మీ గురుగారి పేరు? జ్యోత్స్న మా గురువు పేరు. నా పేరు డింపుల్. ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్. అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. వెరీ నైస్ సార్. అన్న, మీ ఫోన్లో కూడా తీసుకోండి గ్రూప్. హితిక్ష. పూర్తి పేరు? హితిక్ష కృత్. నా పేరు హితిక్ష కృత్. మీ టీచర్ పేరు? టీచర్ పేరు జ్యోత్స్న మేడం. అచ్చా, ఏ పాఠంలో డాన్స్ చేయడం జరిగింది? పుష్పాంజలి. అచ్చా, డాన్స్లో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. కూచిపూడి. గుడ్. ఇంకా డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? కరాటే. గుడ్. ఇంకా? స్కేటింగ్. నైస్. ఇంకా? అచ్చా, స్కూల్ పేరు, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? జెన్సీస్ స్కూల్ పేరు. ఓకే, 4th క్లాస్. ఓకే. అచ్చా, మీ ఇందాక మీ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి, మీ ఎక్స్ప్రెషన్స్కి. మీకు ఎలా అనిపించింది వాళ్ళు? ఎస్. చాలా బాగా అనిపించింది. అచ్చా, గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? గురుగారు బాగా ఇస్తారు.
ఓకే, మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది? ఓకే, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? డాక్టర్. వెరీ నైస్, సూపర్. మీరు చెప్పండి, ఉండండి పేపర్. ఎస్, చెప్పండి. ఇదే మాట పాప గారు చెప్పారు. నా పేరు రేష్మిత. గుడ్. మీ గురుగారి పేరు? జోష్న. అచ్చా, మీరు ఏ పాటల మీద డాన్స్ చేశారు? పుష్పాంజలి. ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? ఇంకొక వేరే పాట ఇంకొకటి? గజవాదన వేడుక. ఓకే ఓకే. అచ్చా, డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తుంది? స్కేటింగ్. స్కేటింగ్. ఈ స్టేజ్ కాకుండా, రవీంద్ర భారతి కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీది? శిల్పకళ వేడుక. ఓకే, ఇంకా స్కూల్లో ఇంకా ఏమైనా ఫంక్షన్స్లో? చెప్పండి. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు స్కూల్ మొత్తం అయిపోయినాక పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్. వెరీ నైస్. ఓకే, ఇంట్లో ఇద్దరు డాక్టర్స్. ఓకే, ఎస్. మ్యామ్ బాగా చెప్తుంది. ఓకే, ఏమేం చెప్పిండ్రు మీకు? ముద్రాలు. ఏ ముద్రలు చెప్పిండ్రు? పతాక, త్రిపతాక, అర్ధ పతాక, కత్తరి ముఖ, మయూర, అర్ధ చింగార, లాసిక, తుండ, ముష్టి, శిఖర, కపిత, కటకాముఖాన్, కటకాముఖాటు, కటకాముఖాట్, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశిష, మృగశీర్ష, సింహముఖ, కాంగోళాల, పద్మ, చతుర, బ్రహ్మర, హంసాస్య, హంసపక్ష, కల, సందంస, ముకుల, తామచూల, త్రిశూల, అంజలి, కపోత, కట్కట, స్వస్తిక, డోల, పుష్పపుట, ఉత్సంగ, శివలింగ, కటక, వర్తన, కత్తరి, స్వస్తిక, శిఖట, శంకు, చక్ర, సంత, పాస, కీలక, మత్స్య, కూర్మ, వరణ, గరుడ, నాగబంధ, కట్వ, బేరుండ, అవహిత. సూపర్. చెప్పండి బాబు, ఏం టాలెంట్ అని చెప్పు. సూపర్, వెరీ నైస్. మీకు ఈ ట్రైనింగ్ తీసుకోనికి ఎంత టైం పడింది ఇంత అద్భుతంగా? ఈ ట్రైనింగ్. ఎస్, వెరీ నైస్. సార్, మీ పాప ఇంత అద్భుతంగా టాలెంట్ ప్రూవ్ చేశారు ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఓన్లీ వెస్ట్రన్ మ్యూజికే కాకుండా సాంప్రదాయ నృత్యాలు నేర్పించేసి మన కళలు అనేది అంతరించుకోకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత మన మీదే ఉంది. మన పిల్లలు ఈ విధంగా స్టేజ్ ప్రాక్టీస్ చేస్తే అవార్డు తీసుకుంటే ఫాదర్ గా గర్వంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది నాట్ ఓన్లీ ఒక నృత్యం నేర్చుకోవడమే కాదు, అది ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అవుతుంది. వాళ్ళకు బ్రెయిన్ లో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ థాట్స్ కానీ, వాళ్ళ నేర్చుకోవడం కానీ, వాళ్ళ జ్ఞాపశక్తి కానీ చాలా పెరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గురుగారు గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సపోర్ట్ చేశారు ఈ సంస్థకి, కళారాధన సంస్థకి. కళారాధన కూచిపూడి అకాడమీ, ఎస్పెషల్లీ జ్యోత్స్న మేడం మా పిల్లలకు కేర్ తీసుకొని టైం స్పెండ్ చేసి చాలా బాగా నేర్పిస్తున్నారు. వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నారు. దాదాపు సంవత్సరం నుండి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు స్టేజ్ మీద చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. సూపర్. సార్, మీ సంస్థ ద్వారా మా కళారాధన కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది సంక్రాంతి సంబరాల సందర్భంగా జనవరి 1 రోజు విశేషంగా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని జయంతి గురువు గారు కళారాధన కూచిపూడి అకాడమీకి. సో దీనికి ముఖ్య అతిథులుగా మామిడి హరికృష్ణ గారు మీ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు మీ సంస్థ ద్వారా? ఇప్పటి వరకు ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు ఒక 10 చేస్తుంటాం. ఓకే, ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఈ రోజు ఎంతమంది గురువులకి సన్మానం చేయడం జరిగింది? ఈ రోజు ఒక 5 గురువుస్ కి మా తరఫున సన్మానం చేసిన ఒక 170 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ రోజు. ఓకే, అది సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాల నుంచి? 15 years అయింది. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది? వచ్చిన చీఫ్ గెస్ట్, పేరెంట్స్, గురువులు బాగా ఆనందించారు, బాగా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ ఆశీర్వదించారు. ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని అందరూ ఆశీర్వదించారు. సూపర్, థ్యాంక్ యూ సార్.